హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన జస్ట్ ఫర్ మీటింగ్ యూ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ క్లాస్ రూమ్ లో కూర్చొని స్పేస్ కామిక్స్ చదువుతున్న మన హీరోని చూపించడంతో స్టార్ట్ అవుతుంది. ఇతని పేరు యాంగ్ అయి ఉంటుంది. టీచర్ యాంగ్ దగ్గరికి వచ్చి అతని చేతిలో నుంచి ఆ కామిక్ బుక్ ని తీసి డస్ట్బిన్ లో పడేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ స్కూల్ కి ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయిన న్యూ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయిన నియాన్ మన హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు స్టూడెంట్స్ అందరికి. క్లాస్ మొత్తంలో యాంగ్ పక్కనే ఖాళీ ఉంటుంది కాబట్టి టీచర్ నియాన్ ని వెళ్ళి యాంగ్ పక్కనే కూర్చోమని అంటాడు. ఆ తర్వాత నియాన్ని ఒకసారి యాంగ్ టెస్ట్ పేపర్ ని తీసుకొని రీసెంట్ టెస్ట్ పేపర్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసి ఒకసారి పరిశీలించమని అనేసరికి నియాన్ యాంగ్ యొక్క రీసెంట్ టెస్ట్ పేపర్ అయితే తీసుకొని అతని మార్క్స్ ని చూసి షాక్ అవుతుంది. దీన్ని బట్టి ఆమెకు కూడా అర్థమవుతుంది యాంగ్ అంత బాగా చదివే అబ్బాయి ఏమీ కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ అని. తర్వాత రోజు నియాన్ వాళ్ళ మమ్మీకి బాయ్ చెప్పి బస్సులోకి వచ్చి చూస్తే బస్సులో సీట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. అక్కడే యాంగ్ కూడా ఒక సీట్ లో కూర్చొని ఉంటాడు. అతని పక్కకే వెళ్ళి నుంచి ఉంటుంది. అతనితో మాట్లాడడానికి ఇలా మాట్లాడబోతుందో లేదో బస్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడం వల్ల నియాన్ వెళ్ళి యాంగ్ మీద పడుతుంది. వాళ్ళిద్దరి మధ్యన కొంచెం కాన్వర్సేషన్ బిల్డ్ అవుతుంది అనుకునే కరెక్ట్ టైం కి బస్ డ్రైవర్ మళ్ళీ ఇంకొక బ్రేక్ ని వేస్తాడు. దానివల్ల నియాన్ ఈసారి ముందుకెళ్ళబడుతుంది. యాంగ్ ఆ అమ్మాయిని అయితే పైకి లేపి, నీ కాళ్ళలో ఊతలేదా ఏంటి, సరిగ్గా నుంచొని కూడా నుంచోలేకపోతున్నావు, అసలు నా పక్క నుంచోకు, నేను ఎన్నిసార్లు నేను మాత్రం ఎత్తాలి, అటు పక్కకు పో అని అరుస్తాడు. రీడెంట్ ఇంత సాడిస్టోడ్ లో ఉన్నాడు అనుకోని నియాన్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది. కాసేపటికి వాళ్ళ బస్ అయితే అడ్డ రోడ్డు మీద ఆగిపోతుంది ఏదో ప్రాబ్లం రావడం వల్ల. నియాన్ ఏ రోజు కూడా ఇప్పటి వరకు స్కూల్కి లేట్గానే వెళ్ళింది లేదు కాబట్టి తను టైంని ఫాలో అవుదామని అనుకొని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే యాంగ్ మాత్రం అస్సలు పట్టించుకోనట్టు తన ఫేవరెట్ స్టోరీ బుక్ని చదువుకుంటూ ఉంటాడు అక్కడే కూర్చొని. లేటర్ క్లాస్కి లేట్గా రావడం వల్ల యాంగ్ని టీచర్, ఇవాళ ఎందుకు లేట్గా వచ్చావు, నా క్లాస్లో నీకు ఎంట్రీ లేదు, బయటికి పో అని అంటాడు. ఇవాళ అయితే నా తప్పేమీ లేదు, ఆ బస్ పాడైపోవడం వల్లే, దానికి ఏదో అవడం వల్లే లేట్ అయింది, కావాల్స్తే నా డెస్క్ మేట్ని కూడా అడగండి అని పక్కకి చూపిస్తాడు. కానీ ఏది నీ డెస్క్ మేట్ అని అంటే, నా పక్కనే ఉండాలి కదా, ఎట్టుపోయింది పిల్ల అనుకునే లోపే టీచర్ క్లాస్ రూమ్లో నీ సీట్ మీద చూడని నియాన్ కూర్చొని ఉండడాన్ని అయితే చూపిస్తాడు. నియాన్కి టెన్షన్ ఎక్కువైపోయి ఉంటుంది కాబట్టి క్లాస్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకొని వెంటనే గబగబా ఒక టాక్సీని బుక్ చేసుకొని అయితే టైంకి క్లాస్కి వచ్చేస్తుంది. ఈయన ఇంగ్లీష్ టీచర్, మన యాంగ్ ఏమో ఇంగ్లీష్కి సంబంధించిన ఏబిసిడీలు ఏమి కూడా రావు, అతను ఇంగ్లీష్లో చాలా వీక్ అయి ఉంటాడు. టీచర్ కావాలనే యాంగ్ని నుంచోపెట్టి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతాడు. కానీ యాంగ్ తెలిసిందే కదా, ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కూడా సరిగ్గా చెప్పలేకపోతాడు. క్లాస్ మొత్తం కూడా యాంగ్ని చూసి నవ్వుతుంది. రాత్రి యాంగ్ పడుకునే ముందు రేడియోలో డిఫరెంట్ ప్లానెట్స్ ఇంకా స్పేస్ గురించి చెప్తూ ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా శ్రద్ధగా వింటూ ఉంటాడు. అప్పుడే అతనికి ఈ న్యూస్ కూడా తెలుస్తుంది, వాళ్ళ స్కూల్లో ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ ని పెట్టబోతున్నారంట. ఆ కాంపిటీషన్ లో గెలిచి ఫస్ట్ ప్రైజ్ ని పొందిన వాళ్ళకి ఒక అరుదైన టెలిస్కోప్ ని గిఫ్ట్ చేస్తారని కూడా తెలిసిన తర్వాత యాంగ్ వెంటనే ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దామని నిర్ణయం చేసుకుంటాడు. తర్వాత రోజు వాళ్ళ స్కూల్లో ఆ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. నియాన్ కూడా కాంపిటీషన్ రేస్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే అబ్బాయిలందరితో పోటీ పడడానికి రెడీ అవుతుంది. ఆ టెలిస్కోప్ ని పొందడానికి స్కూల్లో ఒక్కడు తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా రేస్లో పార్టిసిపేట్ చేస్తారు. రేస్ స్టార్ట్ అవుతుంది. యాంగ్ అయితే చాలా స్పీడ్గా పరిగెత్తడం మొదలు పెడతాడు. అందరికన్నా ముందే ఉంటాడు. నియాన్ యొక్క ఫ్రెండ్ మధ్య దారిలోనే కడుపు నొప్పితో ఆగిపోతుంది. తను చాలా స్ట్రగుల్ అవ్వడం నియాన్ నోటీస్ చేయడం వల్ల రేస్ని పట్టించుకోకుండా తన ఫ్రెండ్కే హెల్ప్ చేస్తుంది. మంచి బిహేవియర్. నియాన్ ఇక్కడే నోటీస్ చేస్తుంది యాంగ్ ఒక టాక్సీ ఎక్కుతున్నాడని. అంటే దీన్ని బట్టి చూస్తే యాంగ్ అయితే చీటింగ్ చేస్తూ ఉన్నాడని నియాన్కి అర్థమైపోతుంది. యాంగ్ చాలా క్లెవర్గా మళ్ళీ రేస్లోకి రీఎంటర్ అయ్యి అందరికన్నా స్పీడ్గా పరిగెత్తి అయితే ఆ గేమ్లో గెలిచేస్తాడు. ఈ రేస్లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవడం వల్ల అతనికి టెలిస్కోప్ వస్తుంది. అతని యొక్క ఈ అచీవ్మెంట్ ని న్యూస్ పేపర్లో కూడా వేస్తారు. యాంగ్ ఈ రేస్లో గెలిచినందుకు అతని గురించి అతని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే నియాన్ మాత్రం అస్సలు తడపడకుండా, నువ్వు ఈ రేస్లో చీట్ చేసావన్న విషయం నాకు బాగా తెలుసు అని చెప్పి అతన్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ పిల్లకి ఎలా తెలుసురా బాబు, ఇప్పుడు ఇది ఎవరికైనా చెప్పిందంటే మళ్ళీ నాకే ప్రాబ్లం అని అతనైతే అనుకొని టెన్షన్ పడతాడు. యాంగ్కి ఆ టెలిస్కోప్ వచ్చిన తర్వాత ఆ టెలిస్కోప్ యొక్క సైజ్ ని చూసి అతను షాక్ అయిపోతాడు. అంత పెద్ద టెలిస్కోప్ ని అంత దగ్గరగా యాంగ్ ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలా ఎక్సైటెడ్గా దాన్ని అన్బాక్స్ చేస్తూ ఉన్నప్పుడు యాంగ్ని వాళ్ళ నాన్న కిందకి రమ్మని గట్టిగా పిలుస్తాడు. ఎలానో తెలియదు కానీ యాంగ్ అయితే కాంపిటీషన్లో చీటింగ్ చేశాడన్న విషయం టీచర్కి తెలిసిపోయిందంట. టీచర్ కూడా ఇదే విషయాన్ని చాలా కోపంగా యాంగ్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి చెప్పేసి ఉంటాడు. వాళ్ళ నాన్న హానెస్టీని బాగా నమ్మే వ్యక్తి కాబట్టి యాంగ్ ఇలాగ చీటింగ్ చేసి ఇంత పెద్ద బహుమతిని గెలిచాడని తెలిసిన తర్వాత అతని కోపం పీక్స్కి వెళ్తుంది కాబట్టి ఆ టెలిస్కోప్ని ఏసీ స్టోర్ రూమ్లో పడేస్తాడు. డోర్కి లాక్ కూడా పెట్టి ఆ కీని అతని దగ్గరే ఉంచుకుంటాడు. టీచర్కి నా గురించి తెలిసే అవకాశమే ఉండదు, ఖచ్చితంగా ఈ నియానే చెప్పి ఉంటుంది, నా గురించి చెప్పాల్సిన అవసరం అసలు ఆ పిల్లకేంటి, ఎలాగైనా దానిపైన రివెంజ్ తీర్చుకుంటా అని యాంగ్ ఇప్పుడు నియాన్ పైన ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకుందామని డిసైడ్ అయిపోతాడు. తర్వాత రోజు నుంచి నియాన్ పైన పిచ్చి పిచ్చి ప్రాంక్లన్నీ చేసి తన్ని ఫుల్గా అయితే పిచ్చెక్కించేస్తాడు. నియాన్ తాగే పాల డబ్బాలో సోయా సాస్ని కలుపుతాడు. నియాన్ అది తాగి ఆల్మోస్ట్ వామిటింగ్ అయితే చేసుకుంటుంది. నియాన్ టెస్ట్ పేపర్ సబ్మిట్ చేసే టైంకి తను పక్కకి వెళ్ళినప్పుడైతే నియాన్ డి
డి అని డి ఆప్షన్ పెట్టిన ఆన్సర్స్ అన్ని కూడా అతను బీగా మార్చేస్తాడు. దీనివల్ల నియాన్కి 28 మార్క్సే వస్తాయి. బస్సులో నుంచి నియాన్ని బయటికి గెంటేస్తాడు. దానివల్ల ప్రతిరోజు నియాన్ స్కూల్కి లేట్గానే వస్తుంది. నియాన్ యొక్క పౌచ్ని అయితే బ్లాక్ బోర్డ్ పైన పెట్టేస్తాడు. దానివల్ల నియాన్ అసలు అది అందుకోలేకపోతుంది. చాలా కష్టపడి ఇబ్బంది పడి అయితే దాన్ని అందుకుంటుంది. ఇంకా యాంగ్ ప్లే చేసిన ఈ మీన్ ట్రిక్స్ అన్నిటికీ కూడా నియాన్కి చాలా కోపం వచ్చేసి ఉంటుంది. కాబట్టి నీ పైన కూడా నేను ఎలాగైనా రివెంజ్ తీర్చుకుంటాను, స్కూల్ అంతటి ముందు నీ పరువు తీయకపోతే నా పేరు నియానే కాదని తను శపథం చేస్తుంది చాలా కోపంగా. క్లాస్లో ఉన్న వాళ్ళెవరూ కూడా నియాన్ని ఇప్పటి వరకు ఇంత కోపంగా చూడలేదు. నియాన్కి కూడా ఇంత కోపం రావడానికి కారణం నియాన్ పౌచ్ లోపల వాళ్ళ నాన్న చనిపోయే ముందు ఇచ్చిన ఒక స్పెషల్ లాకెట్ అయితే ఉంటుంది. అంత పైనుంచి పౌచ్ కింద పడడం వల్ల ఆ లాకెట్ 2 ముక్కలుగా విరిగిపోయి ఉంటుంది. కాబట్టి నియాన్కి ఒళ్ళు మండిపోయి ఇంత గట్టిగా అరిచేసి ఉంటుంది. బాస్కెట్ బాల్ గ్రౌండ్ ని క్రాస్ చేస్తూ ఉన్నప్పుడు నియాన్ మీదకి బాల్ అయితే వచ్చేస్తుంది. నియాన్ దాన్ని క్యాచ్ అయితే పడుతుంది. ఎవరబ్బా నా మీదకి బాల్ విసిరింది అని చూస్తే అది యాంగ్ అయి ఉంటాడు. నియాన్ స్ట్రైట్ గా యాంగ్ దగ్గరికి వచ్చి మన ఇద్దరం కూడా ఒక బాస్కెట్ బాల్ మ్యాచ్ పెట్టుకుందామా, ఒకవేళ నువ్వు గెలిచావంటే నువ్వు ఏం చెప్పినా సరే నేను చేస్తాను, ఒకవేళ నేను గెలిచానంటే నువ్వు ఈ స్కూల్లో ఒక రోజంతా కూడా మినీ స్కర్ట్ వేసుకొని తిరగాల్సి ఉంటుందని ఒక ఛాలెంజ్ అయితే విసురుతుంది. ఇదిగో పిల్ల, ఈ స్కూల్లో నన్ను మించిన బాస్కెట్ బాల్ ప్లేయర్ ఎవరు కూడా లేరు, అలాంటిది నువ్వు నాకు ఛాలెంజ్ విసురుతున్నావు అంటే ఒకసారి ఆలోచించుకుంటే మంచిది అనుకుంటా అని అంటాడు. అంత సీన్ ఏమీ లేదు కానీ మూసుకొని ముందు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయని అంటుంది. గేమ్ స్టార్ట్ అవుతుంది. నియాన్ ఫస్ట్ బాల్ని బాస్కెట్ లోపలికి వేయడం చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. ఇప్పుడు యాంగ్ కూడా కొంచెం గేమ్ని సీరియస్గా తీసుకొని చాలా సీరియస్గా అయితే ఆడడానికి ట్రై చేస్తాడు. గేమ్ అలా ముందుకెళ్లే కొద్దీ నియాన్ లీడ్లోకి వచ్చేస్తుంది. ఒక పాయింట్లో నియానే గెలిచేస్తుందని యాంగ్ కూడా అర్థమవుతుంది. కాబట్టి అప్ప నా కాళ్ళు ఇరిగిపోయింది, నో నా వల్ల కాదు, విరిగిపోయిన కాలుతో ఆడి నువ్వు గెలిచినా సరే ఏం ఉపయోగం ఉండదు, మనం మీ మ్యాచ్ని పోస్ట్ పోన్ చేసుకుందాం, ఇంకెప్పుడన్నా ఆడదామని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. నియాన్కి క్లియర్గా అర్థమైపోతుంది యాంగ్ నాటకాలు ఆడుతున్నాడు, ఈ గేమ్లో ఓడిపోతానని అతనికి తెలుసుంటుంది. కాబట్టి ఇంతలాగా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అని తనకి తెలుస్తుంది. కానీ బయటికి ఏమీ అనలేకపోతుంది. సరేరా నీకు ఇలా కాదనుకొని నియాన్ అందరి ముందు అనౌన్స్ చేస్తుంది, నేను ఇంకా యాంగ్ ఇద్దరము కూడా 5 కంటిన్యూస్ గేమ్స్ ఆడతాము, ఆ 5 గేమ్స్లో ఏ 3 గేమ్స్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళే గొప్ప అని అందరూ కూడా ఒప్పుకోవాలని అంటుంది. ఇంకా అంత గట్టిగా అరిచిన తర్వాత అందరి ముందు అతని పరువు ఎందుకు పోగొట్టుకోవడం అనుకొని యాంగ్ కూడా అందరి ముందు అతను వీక్ కాదని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ఈ పెద్ద ఛాలెంజ్కి ఒప్పుకుంటాడు. విరిగిపోయిన నియాన్ యొక్క లాకెట్ని వాళ్ళ అమ్మ ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఇక్కడే మనకి నియాన్ యొక్క చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. నియాన్ వాళ్ళ నాన్న ఒక స్పోర్ట్స్ కోచ్, చిన్నప్పటి నుంచే నియాన్కి టెన్నిస్ ఇంకా బ్యాడ్మింటన్తో పాటు బాస్కెట్ బాల్ గేమ్స్ అన్నీ కూడా నేర్పించి ఉంటాడు. వాళ్ళ నాన్న ఒక్కరోజు సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ అతన్ని బ్రతికించుకోలేకపోయారు. వాళ్ళ నాన్న యొక్క కంప్లీట్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ మొత్తము కూడా నియాన్కి వచ్చి ఉంటుంది. వాళ్ళ నాన్న యొక్క టిప్స్ ఇంకా ట్రిక్స్ అన్నిటినీ కూడా ఆమె చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ పెద్ద అయ్యేంత వరకు కూడా స్పోర్ట్స్ మీద ఫుల్గా ఫోకస్ చేసింది. తను చాలా గొప్ప స్పోర్ట్స్ మెన్ కూడా. ఇంతకీ నీ లాకెట్ ఎలా విరిగిందని నియాన్ని వాళ్ళ మమ్మీ అడిగినప్పుడు స్కూల్లో నన్ను ఒకడు ఏడిపిస్తున్నాడమ్మా, వాడే ఈ లాకెట్ని కూడా విరగొట్టాడని బాధగా చెప్తుంది. నిన్నెవడ ఏడిపించేది, నిన్ను ఏడిపించిన వాడికి సరిగ్గా బుద్ధి చెప్పని వాళ్ళ మమ్మీ కూడా కొంచెం గట్టిగానే అంటుంది. రౌండ్ 1 టెన్నిస్ మ్యాచ్. నియాన్ వాళ్ళ నాన్న టెన్నిస్ ఇరగదీస్తాడు. నియాన్కి చిన్నప్పటి నుంచి టెన్నిస్లో చాలా మంచి ప్రాక్టీస్ ఉంది, పట్టు కూడా ఉంది. కాబట్టి యాంగ్ని చాలా ఈజీగా అయితే ఈ మ్యాచ్లో ఓడించేస్తుంది. సెకండ్ రౌండ్ ఈజ్ మైండ్ గేమ్. దీనిలో కూడా నియానే గెలుస్తుంది. కానీ థర్డ్ రౌండ్ మాత్రం బైక్ రైడింగ్ కాంపిటీషన్ లాంటిది ఏదో పెట్టుకుంటారు. దానిలో అయితే యాంగ్ గెలుస్తాడు. బికాస్ నియాన్కి బైక్ రైడ్ చేయడం రాదు కాబట్టి. ఫోర్త్ రౌండ్ లో వాళ్ళు డాట్స్ ని విసిరి బెలూన్స్ ని పగలగొట్టాల్సి ఉంటుంది. నియాన్ ప్రతి ఒక్క బెలూన్ ని కూడా పగలగొట్టి ఉంటుంది. కాబట్టి తనకైతే గిఫ్ట్ గా బనీని ఇస్తారు. కానీ మన బాబు ఒక్కటంటే ఒక్క బెలూన్ ని కూడా పేల్చలేదు. సో ఈ రౌండ్ లో యాంగ్ ఓడిపోయాడని అప్సెట్ అయ్యే టైంకి ఆ ఓనర్ అయితే బాబుకి కూడా ఒక గిఫ్ట్ ని తీసుకొని వచ్చి ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క బెలూన్ ని మిస్ చేయలేదంట. సో దీన్ని కూడా ఒక రికార్డ్ లాగే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పటికి వాళ్ళిద్దరి మధ్యన 2 versus 2 అవుతుంది. ఇద్దరి మధ్యన కూడా టై బ్రేక్ అవుతుంది. తర్వాత రోజు యాంగ్ ని టీచర్ అయితే స్టాఫ్ రూమ్ కి పిలిపించి అతని ఐడి కార్డ్ ని హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఈ ఐడి కార్డ్ టీచర్ కి ఒక టాక్సీ డ్రైవర్ ఇచ్చాడంట. దీన్ని బట్టి యాంగ్ కి కూడా అర్థమవుతుంది టీచర్ అతనంతలో అతను చీట్ చేశాడన్న విషయం తెలుసుకున్నాడు. కానీ హీరోయిన్ ఏమి టీచర్ కి చెప్పలేదు. నియానే పని చేసిందేమో అనుకుని ఇన్ని రోజులు నియాన్ని ఏడిపించినందుకైతే యాంగ్ ఇప్పుడు బ్యాడ్ గా ఫీల్ అవుతాడు. కాబట్టి వెంటనే నియాన్ దగ్గరికి వెళ్ళి అమ్మాయికి సారీ అయితే చెప్పి నేను ఒక ఆస్ట్రోనట్ అవ్వాలనుకుంటున్నాను, నాకు స్పేస్ రిలేటెడ్ స్టఫ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఆ కాంపిటీషన్లో చీట్ చేయాల్సి వచ్చింది. ఇక పైనుంచి నేను నిన్నేమి ఇబ్బంది పెట్టనులే, నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు క్లాస్ రూమ్లో అని అన్న తర్వాత నియాన్ కూడా కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది. యాంగ్కి స్పేస్ గురించి ఎంత ఇంట్రెస్ట్ ఉందో, అతను ఒక ఆస్ట్రోనట్ అవ్వాలని నిజంగానే కల కంటూ ఉన్నాడని తాను కూడా అర్థం చేసుకునింది. కానీ ఇన్ని రోజులు నియాన్ని అనవసరంగా యాంగ్ అయితే ఏడిపించి ఉంటాడు. కాబట్టి నియాన్ అడిగేస్తుంది, నువ్వు ఆ రోజుటి బాస్కెట్ బాల్ ఛాలెంజ్లో ఓడిపోయావు కానీ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నీ ఆస్కర్ పర్ఫార్మెన్స్తో అందరినీ కూడా నీకు కాళ్ళకి దెబ్బ తగిలిందని నమ్మించడానికి ట్రై చేశావు
చేసావు కానీ నేనైతే అస్సలు నమ్మలేదు. సో నువ్వు ఆ ఛాలెంజ్లో ఓడిపోయావు. నేను చెప్పినట్టే మినీ స్కర్ట్ వేసుకొని రేపు నువ్వు స్కూల్కి వచ్చి అందరి ముందు కూడా ఒక అమ్మాయి ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అచ్చం అలానే చేయాల్సి ఉంటుందని అంటుంది. నిజంగానే చూస్తే యాంగ్ తర్వాత రోజు ఒక మినీ స్కర్ట్ వేసుకొని అచ్చం అమ్మాయిలు చేసినట్టు పిచ్చి పిచ్చి పనులన్నీ కూడా చేస్తాడు. క్లాస్లోనే కాదు స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా యాంగ్ యొక్క ఈ కొత్త అవతారాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అందరూ కూడా యాంగ్ ని చూసి నవ్వుతారు. అయినా సరే అతను నియాన్ కోసం అయితే ఈ పనిని చేసి ఉంటాడు. అందరూ యాంగ్ ని చూసి నవ్వుతూ ఉన్నా సరే నియాన్ మాత్రం యాంగ్ నుంచి తన కళ్ళని తిప్పుకోలేకపోతుంది. ఎందుకంటే స్కర్ట్ వేసుకొని స్కూల్కి వచ్చేయమంటే ఏ అబ్బాయి అయినా సరే నేను వేసుకోను అని మొహం మీద చెప్పేస్తాడు. కానీ యాంగ్ మాత్రం తన మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఛాలెంజ్కి వాల్యూ ఇచ్చి నియాంగ్ మాటని యాక్సెప్ట్ చేసి అయితే ఇవాళ ఈ అవతారంలో వచ్చి ఉన్నాడు. కాబట్టి టీచర్ అనౌన్స్ చేస్తాడు ఈసారి టెస్ట్లో అందరికన్నా ఎక్కువ మార్క్స్ నియానే తెచ్చుకొని టాప్ చేసిందని. అందరూ కూడా షాక్ అయిపోతారు. మనం ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇదే క్లాస్లో చదువుకుంటూ ఉన్నాము. నియాన్ మొన్నే వచ్చింది. స్టార్టింగ్ నుంచి తను క్లాసులన్నీ కూడా సరిగ్గా వినలేదు. అయినా సరే మనందరికన్నా ఎలా ఇన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగిందా అని. యాంగ్ కూడా అక్కడే ఉంటాడు కాబట్టి అందరి ముందు నియాన్ని అడుగుతాడు, నీకన్నా బాగా ఎవరు ఈ క్లాస్లో చదవట్లేదు కాబట్టి నాలాంటి దద్దమ్మకి నువ్వే ట్యూటర్గా ఉండాలి, నాకు కొంచెం చదువు నేర్పిస్తావా అని. కానీ నియాన్ చదువుకోవాలి, ఇంకా తనే ఇంట్లో చేసుకోవాల్సిన పనులే తనకి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అతనికి చదువు చెప్పలేనని అయితే అనేస్తుంది. కానీ అందరి ముందు కూడా ప్లీజ్ 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 నాకు చదువు నేర్పించవా అని చాలా జాలిగా అడిగేసరికి నియాన్ ఇంకేం మాట్లాడలేకపోతుంది. సరే బాబు సరే నీకు చదువు నేర్పిస్తానని ఆమె అయితే అంటుంది. నియాన్ చదువు చెప్పే విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్. యాంగ్ ఆకతాయిగా ఉంటే అతన్ని కొట్టి మరి ఇది చదువు అది చదువు అని రకరకాల క్వశ్చన్లన్నీ కూడా అడిగి అతని యొక్క ఇంగ్లీష్ స్కిల్స్ అన్నీ కూడా పెంచడానికి ట్రై చేస్తుంది. యాంగ్ ఇంటికి వచ్చి కూడా అతని ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ అంతా ఇంప్రూవ్ చేసుకోవడానికి అన్ని ఫుడ్ ఐటమ్స్కి కూడా ఇంగ్లీష్లో వాటి నేమ్స్ని రాసి స్టిక్కీ నోట్స్ని అయితే అంటిస్తాడు. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా యాంగ్ని ఇంత డెడికేటెడ్గా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఫస్ట్ టైం చూసి షాక్ అయిపోతారు. వాళ్ళ కొడుకుని చూసి ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు. ఓ రోజుటి వాళ్ళ లేట్ నైట్ కంబైన్ స్టడీ సెషన్లో యాంగ్ కొంచెం బోర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి నియాని డాబా పైకి వస్తావా నీకు ఒక మంచి వ్యూ చూపిస్తానని తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే నియాన్కి అతనికి గిఫ్ట్గా వచ్చిన ఆ టెలిస్కోప్ని ఇచ్చి అయితే మూన్ని దగ్గరగా చూడమని అయితే ఆఫర్ చేస్తాడు. నియాన్ టెలిస్కోప్ని ప్రాపర్ యాంగిల్లో సెట్ చేస్తూ ఉంటుంది. నియాన్ని చందమామ వెలుగులో యాంగ్ మొదటిసారి చూసి ఉంటాడు కాబట్టి అదేంట్రా నా చిన్నప్పటి నుంచి చందమామ కన్నా అందంగా ఇంకేది కూడా లేదనుకున్నాను కానీ ఫస్ట్ టైం ఈ అమ్మాయి చందమామ కన్నా అందంగా కనిపిస్తుందని మనసులో అయితే ఫీల్ అవుతాడు. నియాన్ ఈ స్కూలింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత వాళ్ళ కంట్రీస్ బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటుంది. అదే తన డ్రీమ్ కూడా. ఇప్పుడు యాంగ్ కూడా నేను కూడా నువ్వు జాయిన్ అయ్యే కాలేజ్లోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నానని అంటే ఆ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసు కదా. ఆ కాలేజ్లోకి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఇప్పుడు నువ్వు చదువుతున్న దానికి ట్రిపుల్ వర్క్ చేయాలని అంటుంది. సరే మేడం గారు మీరు ఏం చెప్తే అది. నువ్వు వెళ్తున్నావు ఖచ్చితంగా నేను కూడా అక్కడికి రావాలనుకుంటున్నాను కాబట్టి నీకన్నా బాగా చదువుతాను, నీకన్నా ఎక్కువ కష్టపడతానని అతనైతే అన్నాడు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కూడా రాత్రింపగలు చాలా కష్టపడి కలిసే చదువుకుంటారు. ఓ రోజు వీళ్ళిద్దరూ అయితే ఒక స్పేస్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ ప్లేస్కి అది కొంచెం దూరం కాబట్టి బస్లో అయితే జర్నీ చేసి ఆ ప్లేస్కి వచ్చేస్తారు. అక్కడ జరుగుతూ ఉన్న స్పేస్ షోని చూస్తూ వీళ్ళిద్దరూ వీళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటారు. యాంగ్ చిన్నప్పటి నుంచి ఒకే ఒక కళ కన్నాడు, ఒక గొప్ప ఆస్ట్రోనాట్ అవ్వాలని. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అతని మనసు ఎప్పుడు కూడా ఇలాంటి స్పేస్ రిలేటెడ్ స్టఫ్ వైపుకి మళ్ళుతూ ఉంటుందని నియాన్తో అంటాడు. నియాన్ కూడా చిన్న వయసులోనే మా నాన్న చనిపోయారు, అప్పటి నుంచి నన్ను పోషించడానికి మా అమ్మ మల్టిపుల్ జాబ్స్ అన్నీ కూడా చేస్తూ రకరకాల ప్లేసెస్కి తిరగాల్సి వచ్చింది. నేను అందువల్లే బోల్డ్ అన్ని స్కూల్స్కి కూడా మారుతూ ఉన్నాను. మీ స్కూల్లో కూడా మిడిల్లో జాయిన్ అవ్వడానికి ఇదే రీజన్. ఎప్పుడు కూడా నాకు ప్రాపర్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు అవ్వలేదు. బికాజ్ నేను సగంలోనే వెళ్ళిపోతాను, ఇంకో సగంలో జాయిన్ అవుతాను కాబట్టి నాతో ఎవరు సరిగ్గా మాట్లాడలేదు. నాకు తండ్రి లేరని తెలిసిన తర్వాత అందరూ కూడా నన్ను ఏడిపిస్తూ ఉండేవారు. కానీ ఈ స్కూల్లో నేను ఇప్పటి వరకు నీతో టైం స్పెండ్ చేయడం వల్లే అనుకుంటా నాకు ఇంత స్పెషల్గా అనిపిస్తుంది. నీతో గడిపిన ఈ ఇన్ని రోజులు మొత్తము కూడా నా లైఫ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అని చెప్పి యాంగ్ని చాలా హ్యాపీ అయితే చేస్తుంది. వాళ్ళ స్కూల్ డేస్ ఇంకొన్ని రోజుల్లో అయిపోతున్నాయి. యాంగ్ అయితే నియాన్ కోసం ఒక లెటర్ తీసుకొని వస్తాడు. అది ఓపెన్ చేసి చూస్తే దానిలో గుడ్ లక్ అని కింద ఒక డ్రాయింగ్ అయితే వేసి ఉంటుంది. నీకు ఈ లెటర్ సింపుల్గానే అనిపించవచ్చు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి కేర్ఫుల్గా అయితే లెటర్ని అబ్జర్వ్ చేయని అయితే అతను అంటాడు. ఇంకొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూడా వాళ్ళ బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే అందరినీ కూడా షాక్ అయ్యేలా చేస్తాయి. ఎందుకంటే యాంగ్కి 646 మార్క్స్ వచ్చినాయి అంట అవుట్ ఆఫ్ 650. అంటే అన్ని సబ్జెక్ట్స్ని కలిపినా సరే అతనికి కేవలం 4 మార్కులు పోయి ఉంటాయి. యాంగ్ వాళ్ళ మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళ రెస్టారెంట్కి ఇవాళ వచ్చిన కస్టమర్స్ అందరికీ కూడా ఫ్రీ బిల్లే కట్టక్కర్లేదు, ఎంత కావాల్స్తే అంత తినండి అని బంపర్ ఆఫర్ అయితే ఇచ్చేస్తారు. కానీ యాంగ్ ఇంకా డిప్రెస్గానే ఉంటాడు. ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత నియాన్ అతన్ని ఒక్కసారి కూడా కాంటాక్ట్ అవ్వలేదు.
ఇతను కాల్ చేస్తూ ఉన్నా సరే ఆ పిల్ల ఫోన్ ఎత్తట్లేదు ఎందుకో. ఇలా అయితే నాకు ప్రశాంతత ఉండట్లేదు అనుకొని యాంగ్ పరిగెత్తుకుంటూ నియాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ నియాన్ వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేసి చెప్తుంది నియాన్కి 607 మార్క్సే వచ్చినాయి, అంటే 43 మార్క్స్ అయితే నియాన్ కోల్పోయింది. అది కూడా మంచి మార్కే, కానీ తను క్లాస్ని టాప్ చేయలేదు కాబట్టి నియాన్ చిన్నప్పటి నుంచి కలకంటూ ఉన్న తన డ్రీమ్ కాలేజ్లోకి ఎంట్రీ ఇవ్వలేదని తెలిసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా తను తన రూమ్ లోపలే బంధించి నేను ఎంత పిలుస్తూ ఉన్నా సరే బయటికి రావట్లేదు బాబు అని వాళ్ళ మమ్మీ అయితే అనింది. యాంగ్ కూడా చాలాసేపు నియాన్ని బ్రతిమలాడుకుంటాడు, బయటికి రావచ్చు కదా, నాతో మాట్లాడచ్చు కదా ప్లీజ్ అని. కానీ రాత్రంతా అతను అడుక్కున్నా సరే నియాన్ ఒక్కసారి కూడా డోర్ ఓపెన్ చేయకపోయేసరికి అతను ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ పొద్దున్నే వాళ్ళ ఇంటికి వచ్చి అయితే నియాన్ని డోర్ ఓపెన్ చేయమని డోర్ బద్దలు కొట్టేస్తూ ఉంటాడు. ఇలా అయితే వీడు మళ్ళీ వచ్చేలానే ఉన్నాడు అనుకొని నియాన్ ఫైనల్గా డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఎందుకు వచ్చావు, నాకు నీకన్నా తక్కువ మార్కులే వచ్చినాయి, నువ్వైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ప్లీజ్ అని అంటుంది. బికాస్ తను తన డ్రీమ్ యూనివర్సిటీలో ఎలాగో ఎంట్రీని ఇవ్వలేదు కాబట్టి అప్సెట్ అయ్యి ఇలా మాట్లాడుతుంది. నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఏ యూనివర్సిటీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నావో నేను కూడా అదే యూనివర్సిటీలోకి వస్తానని. ఇప్పుడు నాకు మాత్రమే డ్రీమ్ కాలేజ్లో జాయిన్ అయ్యే ఆఫర్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఆ డ్రీమ్ కాలేజ్ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నానని అర్థం. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను కాబట్టి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని అంటాడు. నియాన్ కోసం యాంగ్ ఇంత మంచి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోవడం నియాన్కి అస్సలు ఇష్టం లేదు కాబట్టి నియాన్ ఇప్పుడు తను జెలస్గా ఫీల్ అవుతూ ఉన్నట్టయితే యాక్టింగ్ మొదలు పెడుతుంది. బికాస్ యాంగ్ని ఇలా చెప్పన్నా తన లైఫ్ నుంచి ఇంకా తనకి కొంచెం దూరంగా పంపించుకోవడానికి. ఇదిగో నేను కష్టపడి నీకు చదువు చెప్తే నా మార్కులు తగ్గిపోయి నీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నీకు అనవసరంగా చదువు నేర్పించాను అనుకుంటా, అనవసరంగా నీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను, దానికి బదులు నా స్టడీస్ పైన ఫోకస్ చేసుకున్న ఆ 646 ఏదో నాకు వచ్చేది, నీతో కలిసి కంబైన్ స్టడీస్ చేసినందుకు నేను ఇప్పటికీ కూడా రీగ్రెట్ ఫీల్ అవుతున్నానని అంటుంది. రిజల్ట్స్ రాకముందుటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ప్లీజ్ ఇలా మాట్లాడద్దు, నేను చాలా బాధపడుతున్నానని అతను అంటాడు. కానీ అంతటికీ కూడా నియాన్ ఆగదు. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడే క్లాస్లో అందరికన్నా లీస్ట్ మార్క్స్ తెచ్చుకున్నావు అన్న విషయాన్ని నోటీస్ చేశాను. ఒక చదువు రాని దద్దమ్మకి ఎంతో కొంత చదువు నేర్పిస్తే కొంచెమన్నా నువ్వు బాగుపడతావని అనుకొని నీతో కలిసి చదివాను, నీకు ఇంతలాగా నేర్పించడానికి చాలా ట్రై చేశాను. ఇదంతా కూడా నువ్వంటే ఏదో ఇష్టమో లేకపోతే ప్రేమ ఉండడం వల్ల చేయలేదు, కానీ నీ పైన జాలి ఇంకా పిట్టి వల్ల మాత్రమే చేశానని అతని గుండెనైతే విరగొట్టేస్తుంది. ఇంకా తను చాలా ఇష్టపడుతూ ఉన్న అమ్మాయి నుంచి ఇన్ని బ్యాడ్ వర్డ్స్ వినిన తర్వాత యాంగ్ అయితే అక్కడ ఉండాలనుకోలేదు. నియాన్కి దూరంగా అతని ఇంటికే వచ్చేస్తాడు. యాంగ్ అయితే ఆ డ్రీమ్ యూనివర్సిటీలో స్పేస్ డిపార్ట్మెంట్లో అడ్మిషన్ అయితే వచ్చేస్తుంది. ఒక సంవత్సరం పాటు తను కంప్లీట్ స్టడీస్ పైన ఫోకస్ చేస్తాడు, చాలా కష్టపడతాడు. సమ్మర్ హాలిడేస్కి తిరిగి మళ్ళీ అతని హోమ్ టౌన్కి అయితే వచ్చి తన పాత స్కూల్ ఫ్రెండ్స్ని కలిసి నియాన్ మీతో ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడిందా, మాట్లాడితే ఏం మాట్లాడింది, నా గురించి ఏమన్నా చెప్పిందా, నన్ను మిస్ అవుతున్నట్టు ఏమన్నా అనిందా అని చాలా ఎక్సైటెడ్గా అడిగినప్పుడు లేదురా నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నియాన్ కూడా మాతో అస్సలు కాంటాక్ట్లో లేదు, మేము కూడా అమ్మాయితో ఎప్పుడు మాట్లాడలేదు, ఈ సంవత్సరం రోజుల్లో ఒక్కరోజు కూడా మేము ఆ అమ్మాయిని కలవలేదన్న డిసప్పాయింటింగ్ న్యూస్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ యాంగ్కి ఇస్తారు. ఇంకో పక్క మనకి నియాని చూపిస్తారు, వేరొక కొత్త డార్మెటరీలోకి తన లగేజ్ మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. తన లగేజ్ సర్దుతూ ఉన్నప్పుడు యాంగ్ అప్పట్లో తనకి గుడ్ లక్ అనే ఒక లెటర్ని ఇచ్చి ఉంటాడు కదా, దాని కింద ఒక బొమ్మని గీసి ఆ బొమ్మ యొక్క డైరెక్షన్ని ఇంకొక వైపుకి అయితే చూపిస్తాడు. అటువైపుగా అదే లెటర్లో ఇంకొక సీక్రెట్ స్పేస్ అయితే ఉంటుంది. ఆ సీక్రెట్ స్పేస్ని కొంచెం డీటెయిలింగ్గా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తేనే నియాన్కి అక్కడ ఒక సీక్రెట్ లవ్ లెటర్ అయితే కనిపిస్తుంది. యాంగ్ చాలా తెలివిగా ఆ లవ్ లెటర్ని ఇంత సీక్రెట్గా అయితే అందులో పెట్టి ఉంటాడు. నియాన్ చాలా లేట్గా రియలైజ్ అవుతుంది ఆ లవ్ లెటర్లో యాంగ్ తన ఫీలింగ్స్ అన్నిటినీ, నియాన్ గురించి అతను ఏమనుకుంటున్నాడు, ఎంత ఇష్టపడుతున్నాడు అనే విషయాలన్నింటినీ కూడా రాసి ఉంటాడు. అందుకే అమ్మాయిలకి ఇలాంటి కష్టమైన పజిల్స్ని సాల్వ్ చేయమని మాత్రమే ఇవ్వద్దు. చూసారు కదా 1 year అయిపోయింది, ఇప్పటికీ లవ్ లెటర్ ఇచ్చాడన్న విషయాన్ని పాప రియలైజ్ అయింది. సో సింపుల్గా మీరు ఇవ్వాలనుకున్న లెటర్ చేతికైతే ఇచ్చేయండి. నియాన్ అన్న కనీసం 1 yearలో ఆ సీక్రెట్ లవ్ లెటర్ని ఓపెన్ చేయగలిగింది. మీరు ఇష్టపడుతున్న అమ్మాయి అసలు లెటర్ని ఓపెన్ చేస్తుందో లేదన్న గ్యారంటీ కూడా లేకుండా పోతుంది. సో యాంగ్ది చాలా బ్యాడ్ ఐడియా అని మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. నియాన్ కూడా ఇప్పుడు బాధపడుతుంది, అనవసరంగా ఆ రోజు యాంగ్ పైన అంత బ్యాడ్ వేలో బిహేవ్ చేసి అతని పైన అనవసరంగా అరిచినందుకు. నియాన్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా యాంగ్కి వెంటనే ఒక మెసేజ్ పెట్టేస్తుంది, ఇంకొక 3 daysలో నేను నిన్ను కలవాలనుకుంటున్నాను, నువ్వు ఆ రోజు బిజీగా లేకపోతే నేను చెప్పిన ఈ ప్లేస్కి వచ్చేయమని. యాంగ్ వర్క్లో చాలా బిజీగా ఉంటాడు. కాసేపటికైతే నియాన్ యొక్క ఈ మెసేజ్ని చూస్తాడు. ఆఫ్టర్ 1 year నియాన్ నుంచి మెసేజ్ రావడంతో అతను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. క్యాలెండర్ ఓపెన్ చేసి 3 days తర్వాత అతనికి ఏదైనా వర్క్ ఉందేమో అని చూస్తే కరెక్ట్గా అదే రోజు ఒక కొత్త రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్ జరగబోతుందని తెలుసుకుంటాడు. యాంగ్కి వెంటనే ఒక మంచి ఐడియా వస్తుంది. నియాన్ని కూడా అదే స్పాట్కి తీసుకొని వచ్చి ఆ రాకెట్ గాల్లోకి వెళ్తూ ఉండడాన్ని లైవ్గా విట్నెస్ చేద్దామని అనుకుంటాడు. వాళ్ళిద్దరూ కలుద్దాం అనుకున్న ఆ డే రానే వచ్చేస్తుంది. యాంగ్ అయితే నియాన్ కన్నా 3 గంటల ముందు వచ్చి నియాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. నియాన్ అతని దగ్గరికి వచ్చినప్పుడు హగ్ ఇవ్వాలా లేకపోతే నార్మల్గా మాట్లాడాలా, ఎలా పలకరించాలి అని చాలా టెన్షన్ పడతాడు. కానీ నియాన్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ బెస్ట్ ఫ్రెండ్స్ లానే జరుగుతుంది. బ్రేకప్ అయిపోయిన లవర్స్ లాగైతే అస్సలు మాట్లాడుకోరు, చాలా క్యాజువల్గానే బిహేవ్ చేస్తారు. ఇద్దరు ఒకే రాకెట్ టీ షర్ట్స్ని కూడా వేసుకున్నారని చాలా లేట్గా అయితే తెలుసుకుంటారు. ఆ రోజు యాంగ్ నియాన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నియాన్ అనవసరంగా యాంగ్ పైన అరిచినందుకు ముందైతే సారీ చెప్పి అతని యొక్క ఎఫర్ట్స్ని మెచ్చుకుంటుంది. అతని ఈమెకి ఇచ్చిన సీక్రెట్ లవ్ లెటర్ని కూడా 3 రోజుల క్రితమే చూడడం వల్ల ఇన్ని రోజులు కూడా యాంగ్ ఆమెని ఇష్టపడుతున్నాడన్న విషయం తెలుసుకోలేకపోయిందని కూడా చెప్పింది. ఓహో, తెలివైందానే కదా, చిన్న పజిల్ పెట్టాను, అందుకే ఇంటికి వెళ్ళంగానే సాల్వ్ చేసి లవ్ లెటర్ని కనిపెట్టేస్తావు అనుకున్నాను. కానీ ఆ లవ్ లెటర్ గురించి పూర్తిగా మర్చిపోతావు, సంవత్సరం వేస్ట్ చేస్తావని అసలు అనుకోలేదు. పోన్లే, ఇప్పటికన్నా నా దగ్గరికి వచ్చి సారీ చెప్పి కన్ఫెస్ చేసావు కాబట్టి నీ ప్రేమని నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను, నాకు నీ పైన అస్సలు కోపం లేదు బంగారం అని అంటాడు. ఇద్దరు కూడా లైఫ్గా రాకెట్ లాంచ్ అవుతూ ఉండడాన్ని వాళ్ళ కళ్ళతో విట్నెస్ చేస్తారు. ఇదే మంచి టైం అనుకున్న యాంగ్ అయితే నియాన్కి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఈ లోపే నియాన్ ఐ లవ్ యూ అని అనేస్తుంది. యాంగ్ స్టమక్లో బటర్ఫ్లైస్ అయితే వచ్చేసి ఉంటాయి. ఇక్కడే మనకి ఇంకొక చిన్న ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేస్తారు. యాక్చువల్గా నియాన్కి ముందు నుంచే యాంగ్ అంటే చాలా ఇష్టమంట. ఫస్ట్ టైం నియాన్ యాంగ్ని ఒక షాప్లో చూసింది. ఆ తర్వాతే తను యాంగ్ వాళ్ళ స్కూల్లో అనుకోకుండా జాయిన్ అయ్యింది. మొదటి రోజే టీచర్ నియాన్ని వెళ్ళి యాంగ్ పక్కన కూర్చోమన్నప్పుడు యాంగ్ యొక్క ఆనందానికి హద్దే లేకుండా పోయింది. తనకి అది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే అంట. ఆ రోజు ఫీల్ అయినంత సంతోషం ఇంకెప్పుడు కూడా ఫీల్ అవ్వలేదని చెప్పింది మనందరితో. ఇద్దరు కూడా వాళ్ళ కన్ఫెషన్స్ అన్ని చెప్పేసుకున్న తర్వాత చాలా ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూస్తూనే ఉండిపోతారు. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని హ్యాపీగా అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.